బ్రో కూలీ మూవీ ఎలా అనిపించింది? సూపర్ సూపర్ హిట్. హైలైట్స్ ఏంటి మూవీలో? లోకేష్ కనకరాజ్ లైక్ నో డిసప్పాయింట్మెంట్ అట్ ఆల్. చాలా మంది కాస్టింగ్ ఉంది, ఎవరి క్యారెక్టర్ బాగుంది? రజనీకాంత్ రజనీకాంత్. ఓకే, కింగ్ది ఎలా అనిపించింది? సారీ కింగ్ నాగార్జున. లవ్లీ లవ్లీ. ఉపేంద్ర క్యారెక్టర్ అది మ్యాడ్ అయిపోయాం ఫస్ట్. Okay. ఎస్పెషల్లీ అమీర్ ఖాన్ కూడా. ఓకే అమీర్ ఖాన్ కి అంత ఎలివేట్ ఇస్తారేమో అనుకోలేదు. ఓకే. ఎవ్రీథింగ్ వాస్ బ్యాలెన్స్. విక్రమ్ కంటే బెటర్ ఎలివేషన్స్ దీంట్లో? రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే. హైప్ ఫుల్ ఎక్కించుకొని వెళ్ళండి. హైప్ ఫైట్స్ ఎలా అనిపించినాయి? అమేజింగ్. పవర్ హౌస్. ఓకే, రజనీకాంత్ ఎలా అనిపించారండి? రజనీకాంత్ కోసమే కదండి తలైవా. లైవా. జైలర్ని మించి హిట్ అవుతుందా మేడం? ఇచ్చిందన్నా బాగుందన్న. ఈ ఏజ్లో కూడా ఒక పర్ఫార్మెన్స్ దించారు అంటే ఓకే అన్న. చాలా మంది వేరే మూవీస్తో కంపేర్ చేస్తున్నారు, అలా కంపేర్ చేయొద్దు. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. ఈ రజనీకాంత్ గారు ఈ ఏజ్లో కూడా సినిమా తీస్తున్నారంటే ఎక్సలెంట్ అన్న. నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాగార్జున గారు నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం చేశారు, చాలా బాగుంది. ఇంతకుముందు చేశారు లేదు, నేనే చూడలేదు, నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా బాగా చేశారు అన్న. సినిమా అయితే వాచబుల్ అన్న. ఉపేంద్ర క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? నిజమన్న, యాసం అన్న. మంచి బూస్ట్ బంప్స్ ఇచ్చిందన్న ఉపేంద్ర క్యారెక్టర్ అయితే. ఇందులో కాకపోతే ఇందులోని ఆ మంజుమల్ బాయ్స్ లో ఉండే క్యారెక్టర్ ఆయన కూడా కొంచెం ఎక్కువ రోల్ చేశారు. సాంగ్ ఎలా అనిపించింది? మౌనిక సాంగ్ చాలా బాగుందన్న. అందులో రజనీకాంత్ కూడా లాస్ట్ లో ఎంట్రీ ఇస్తుంటే బాగుందన్న. కొంచెం డిసప్పాయింట్ అది. మొత్తం సాంగ్ అంతా ఆయనకి ఇచ్చేసారు, మంజుమల్ బాయ్స్ ఆయనకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందన్న. విక్రమ్ కంటే ఏది బెటర్ అనిపించారు రెండిట్లో? విక్రమా అండ్ కూలియా? లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది రెండిట్లో? ఇదే బెటర్ అన్న. ఇదే బెటర్ అంటే రజనీకాంత్ గారితో సినిమా ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ తీసుకురావడం, ఇంతమంది స్టార్స్ పెట్టారు. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని కాకుండా అందరికీ కరెక్ట్ అయ్యే ప్యారలల్ గా ఇచ్చారండి. గ్యాప్ చాలా బాగుంది. ఉపేంద్ర గారికి అమీర్ ఖాన్ లాస్ట్లో అమీర్ ఖాన్ ఎంట్రీ కూడా గూస్ బంప్స్ వచ్చాయి. రజనీకాంత్ గారిని మొత్తం వన్ మ్యాన్ షో అంటారు కొంతమంది. మనం సినిమాకి వచ్చేది రజనీకాంత్ గారి కోసమే కదా, మరి ఆయన్ని చూపిస్తే మళ్ళీ ఆయన మీద వన్ మ్యాన్ షో అంటారండి. సినిమాని అయితే మేమైతే రజనీకాంత్ గారిని చూడడానికి వచ్చాం. సో ఆయన్ని సినిమా మొత్తం పెడితే మళ్ళీ వన్ మ్యాన్ షో అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకోళ్ళు వేరే హీరోతో కంపేర్ చేస్తారు. వేరే హీరోతో కంపేర్ చేయకండి. వేరే ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది. రజనీకాంత్ గారు బాసా టైంలో వీళ్ళంతా పిల్ల బచ్చగలు అయ్యి ఉంటారు. మరి అప్పట్లో వేరేతో కంపేర్ చేయలేదు కదా. సో సినిమా అయితే